వచ్చేసి మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు వచ్చేసి హోటల్‌కెళ్ళాను. హోటల్‌కెళ్ళి ఆ హోటల్ దగ్గరికెళ్ళాను. హోటల్‌కెళ్ళిన దగ్గర టిఫిన్ తీసుకున్నాను. టిఫిన్ తిన్నాను. బాగుంది. టిఫిన్ తిన్నాక అయిపోయింది. వచ్చేసి హోటల్ అతను ఒక వాటర్ బాటిల్ ఇమ్మని చెప్పాను. అతనొచ్చేసి వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఆ వాటర్ బాటిల్ వచ్చేసి కంపెనీది కాదు. బిస్లెరి అనే కంపెనీ పేరు ఉంది కదా! ఆ బిస్లెరిని ఆ పేరు వచ్చేసి కాదు. దాంట్లో లెటర్ మిస్టేక్ ఉన్నాయి. అంటే అది ఫేక్ వాటరు. అది ఫేక్ వాటర్ అయితే నేను అతన్ని అడిగాను. అన్న ఇది కంపెనీ వాటర్ కాదు ఫేక్ వాటర్ అని అడిగాను. అడిగితే ఇక అడిగితే ఎవరు అడగట్లేదు. నువ్వెందుకు అడుగుతున్నావు? అందరూ తాగి వెళ్ళిపోతున్నారు కదా! నువ్వెందుకు అడుగుతున్నావు? ఏ చా అని నేనే కాదు చాలామంది అమ్ముతున్నారు. ఇది తక్కువ రేట్ అని అమ్ముతున్నాము అని అడిగాడు. అతనికి చెప్పా. అతనికి చెప్పా ఈ నీళ్ళు తాగితే ఇబ్బందవుతుంది. కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతాయని చెప్పాను. అయినా అతను నీకెందుకు నీది తాగేసి నువ్వు వెళ్ళిపో అని నన్నే బెదిరించాడు. ఈ ప్రశ్నించేవాడు ఉన్నంత వరకు ఇలాంటి మోసాలు జరగవు. ఎవ్వరు ప్రశ్నించటం లేదు కాబట్టి ఎందుకని మోసాలు చేస్తున్నారు అందరూ.